ఏవండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్. ఈ వీడియోలో పాల తాలికల్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకుందాం. వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ పాయసం కోసం సగ్గుబియ్యాన్ని 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని తీసుకొని అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ చేత్తో ఇలా తాల్చుకోవడమేనండి. ఇలా చేత్తో తాల్చుకుంటూ ఒక ప్లేట్లో పిండి చల్లుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఆ ప్లేట్లో వేసి పెట్టుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా వస్తాయి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులోకి 3 కప్స్ వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ని బాగా మరిగించుకుందామండి. మూత పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకుందాం. వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల్ని వేసుకుందాం. నేను ఇక్కడ 2 రకాలుగా ప్రిపేర్ చేశానండి. కొన్ని చిన్న బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసినవన్నీ ఈ మరిగే నీటిలో వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక్కసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకుందాం. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొక సగం గ్లాస్ వరకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఇది ఉడుకుతుండగా ఇందులోకి కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ముందే నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి. మీరు ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇక్కడ ఇలా తీసుకొని ఇవి ఉడికాయో లేదో కూడా ఇలా చెక్ చేసుకోవచ్చండి. ఇలా విరిగిపోతున్నాయి కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇక చాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఈ పాయసం తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. మీరు పాలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నీళ్ళతో ప్రిపేర్ చేశాను కదా. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.